రంగారెడ్డి జిల్లా దండు మైరాలంలో తెరాస సీనియర్ నేత కె కేశవరావు కుటుంబ సభ్యులు భూముల కొనుగోలు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి, కోడలు జ్యోత్స్న, కంచర్ల నవజ్యోతిలకు గోల్డ్ స్టోన్ కంపెనీ 50 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసింది. సబ్ రిజిస్టర్ బదిలీ అయిన సమయంలో ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్గా వ్యవహరించిన సాలేహా కదీర్ 38 ఎకరాల ప్రభుత్వ భూమిని కేకే కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం వివాదానికి కారణమైంది. అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణల్ని ఖండించిన కేశవరావు హైకోర్టు ఆదేశాల మేరకే భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూదందాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం మండలం హఫీజ్పురాలోని సర్వే నంబర్ 36/1లో 1822 ఎకరాల అటవీ భూమి ఉంది. 36/2 సర్వే నంబర్లో మరో 242 ఎకరాల భూమి ఉంది. వాటిలో 422 ఎకరాల భూమిని 1965లో ప్రభుత్వం కొంతమంది లబ్ధిదారులకు అసైన్ పట్టాలు జారీ చేయగా మిగతా భూమి అటవీశాఖ పరిధిలో ఉంది. 2015లో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన మధుసూదన్ రెడ్డి బదిలీ అయినప్పుడు సీనియర్ అసిస్టెంట్ సాలేహా ఖదీర్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆ సమయంలో సర్వే నంబర్ 36లో ఉన్న 38 ఎకరాల అటవీ భూమిని ప్రైవేటు పరం చేశారు. ఆ భూమిని కేకే కుటుంబ సభ్యులు గద్వాల విజయలక్ష్మి, జ్యోతన్నలతో పాటు కంచర్ల నవజ్యోతి మరో 17 మంది పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారుల తనిఖీలో తేలింది. దండుమైలారంలో భూమి కొనుగోలుకు సంబంధించి వచ్చిన ఆరోపణల్ని తెరాస సీనియర్ నేత కేశవరావు ఖండించారు. ప్రభుత్వ భూమి కాదని తేలాకే ఆ భూమి కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే తన కుటుంబీకుల పేర దండుమైలారంలోని భూమి రిజిస్ట్రేషన్ చేశామన్న కేకే తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దీనికి గవర్నమెంట్తో సంబంధం లేదు, కానీ కొన్న వాళ్ళు వీరిగో వాళ్లదే అని చెప్పిన తర్వాత కొనుక్కోవాలని ఇష్టపడ్డాను. అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాను. చీఫ్ సెక్రటరీని అడిగాను ఏంటి అని. చీఫ్ సెక్రటరీ గారు ఒక లెటర్ లోపల ఆయన క్లియర్ రాసిండు, దీంట్లో గవర్నమెంట్కి సంబంధం లేదు, ఇది సుప్రీంకోర్టు ఇచ్చేసిన ఫైనల్ ఆర్డరు, కాబట్టి దీన్ని బరాబర్ మ్యూటేషన్ చేయాలా, రిజిస్టర్ చెయ్యాలా అని ఉంది. ఆయన తర్వాత మళ్ళీ లా డిపార్ట్మెంట్కి వెళ్ళాను. వాళ్ళు ఏమన్నారు, దాంట్లోపల లెటర్ లోపల కమిషనర్ లీగల్ రెవెన్యూ ఆయన ఏమన్నాడు, ఎస్ దీంట్లోపల ఫైనల్కి ప్రిలిమినరీకి ఏమి ఉండదు, దీంట్లో గవర్నమెంట్ దీన్ని ఇంకా ప్రెస్ చేయని అవసరం లేదు, ఇది టోటల్లీ ప్రైవేట్ ల్యాండు, అది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది కరెక్టు, వాళ్ళు అమ్మడానికి వీలున్నది, అంతేకాదు దీన్ని మ్యూటేషన్ చేయాలి, రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. అంత తర్వాత కలెక్టర్ దగ్గర పోయాను. కలెక్టర్ కూడా ఎన్నో డిస్కషన్స్ అయినాయి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మేము మోర్ దెన్ 20 టైమ్స్ ఇచ్చాము. వాళ్ళ ల్యాండ్సే ఒకవేళ అసైన్మెంట్ ఉన్నప్పటికీ, ఇదో ఈ వాడు కూడా రాసిండు ఆయన, ఉన్నప్పటికీ వాటిని క్యాన్సిల్ చేసి మ్యూటేషన్ చెయ్యండి అని పూర్తి నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ పెట్టాను. అప్పటికి రిజిస్ట్రార్ కొంచెం అబ్జెక్షన్ పెట్టాడు, ఆయన 3 అబ్జెక్షన్ పెట్టాడు. సో ఐ వెంట్ టు కోర్ట్ ఫర్ డైరెక్షన్. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఏమని, ఎవరికి సబ్ రిజిస్ట్రార్కి. ఇమీడియట్లీ అన్ని చూసినా, మీరు అబ్జెక్షన్లు చూసా, వాట్ కేశవరావు సెడ్ ఈస్ కరెక్ట్, సో ఇట్ మస్ట్ బి మ్యూటేటెడ్ అండ్ రిజిస్టర్డ్ అని డైరెక్షన్ వెంట్ ఫ్రమ్ ద కోర్ట్ టు ద సబ్ రిజిస్ట్రార్. లాస్ట్కి సబ్ రిజిస్ట్రార్ దీని గురించి తీసిండ్రు అని అంటున్నారు. కానీ ఒకవేళ దీని గురించి అవుతే చాలా బాధాకరం, చాలా తప్పు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కెన్ సే నో టు కోర్ట్ డైరెక్షన్. నేను చీఫ్ మినిస్టర్ గారికి కూడా లెటర్ రాసిన ఏప్రిల్ లోపల, ఇట్లా నా కూతురు తీసుకున్నది ఫారెస్ట్ ల్యాండ్ అని అంటున్నారంట, అసైన్మెంట్ ఉంటుంది, కోర్టు అంతా ఇచ్చింది క్లియర్గా. అప్పటికి గవర్నమెంట్కి ఏమైనా వింటే రివ్యూ చేయండి, కానీ ఏం రాస్తారు 6 చూడండి, ప్లీజ్ డూ ఇట్ స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ద మెరిట్స్ అండ్ యాజ్ పర్ లా, నో కన్సెషన్, ఫుల్ స్టాప్. హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములు కుంభకోణాల్లో చిక్కుకున్నాయని ఆరోపించిన కాంగ్రెస్ ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేసింది. భూ కుంభకోణాల్లో కేకే కుమార్తె సహా నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్రావు, సీఎం పేషీలో పనిచేసే జాన్ వెస్లీపై అనేక ఆరోపణలు వస్తున్నాయన్న కాంగ్రెస్ నేతలు కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని పేదలకు 2 పడక గదుల ఇళ్లు నిర్మించాలని సూచించారు. వీళ్ళ ముఖ్యమంత్రి తన సక్షీలతను రుజువు చేసుకోవాలి. కేటీఆర్ గారు ఏదైతున్నదో ఇదేదో మా కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, మేము వాళ్ళని ఏం ఉపేక్షితో చర్యలు తీసుకుంటాం. ఏం నాయనా నీ కనుసైగలు లేదే నీ కింది స్థాయి అధికారి ఈ స్కామ్ లో భాగస్వామైనాడే. మీరు ఎన్ని కప్పిపుచ్చుకుందాం అనుకున్నా గానీ ఏది కప్పిపుచ్చబడదు. ల్యాండ్ స్కామ్ వెలికి రావాలంటే సిబిఐ విచారణ మాత్రమే ఏకైక పరిష్కార మార్గం. లేకుంటే వీళ్ళ ముఖ్యమంత్రి గారు తను ఈ స్కామ్ ఊపిలో పూర్గపోయి
తన ప్రభుత్వం కుప్పకూలడం అనేది తప్పనిసరి అని చెప్పి మేము పేర్కొంటున్నాం చెప్పంటున్నాం. నిబంధనల ప్రకారమే భూములు కొనుగోలు జరిగిందన్న కేకే అవసరమైతే మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.